హాయ్ గాయ్స్, నేనైతే ఈరోజు పొలం వైపు మార్నింగ్ వస్తుంటే ఇతను ఏం చేస్తున్నాడు అనేసి దగ్గరికి వెళ్ళి చూశాను. అయితే పుట్ట దగ్గర చెదలైతే తవ్వుతున్నాడు. ఇతనైతే ఏం చేస్తున్నావు అని అడిగేసరికి కోళ్ళ కోసం అనేసి చెత్త తవ్వుతున్నాను అనేసి అన్నాడు. చూసారు కదా, మా సైడ్ అయితే కోడి పిల్లల కోసం పుట్టి చిన్నగా ఉన్నప్పుడు కోడి పిల్లల కోసం ఇలాంటి చెదలైతే వేస్తారు. ఇలాంటి చెదలు వేయడం వలన కోడి పిల్లలు తొందరగా పెరిగినందుకు కోసం అవకాశం ఉంటుంది. అలాగని కాదు, అయితే ధాన్యము రైస్ ఇలాంటివి వేయొచ్చు, కానీ చిన్నగా పిల్లలు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి వెయ్యరు. ఎందుకంటే తినడానికి వాటికి వీలవ్వదు కాబట్టి. చూసారు కదా, చెదలైతే ఎంత ఎక్కువగా తవ్వుతూ తీస్తున్నాడు. ఎందుకంటే 2 రోజులకి సరిపోయేలా ఒకేసారి తవ్వుతున్నాడు అనమాట. ఎందుకంటే దొరికినప్పుడే మనము వాటిని ఎక్కువ శాతం తవ్వుకోవాలి. అలాగని అన్ని చోట్ల పుట్టల్లో ఎక్కువ శాతం ఉండవు, ఏదో ఉండే పుట్టలో ఎక్కువ శాతం ఉంటాయి అన్నమాట ఇలాంటివి. చూసారు కదా, కోడి పిల్లలకి ఇలాంటివి వేయడం వలన పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. చెదలు తినడం వలన మనం వేసే గింజలకైనా కీటకాలు తినడం వల్ల పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. అంతేకాదు వడ్ల గింజలు కూడా మేము వేస్తుంటాం. చూసారు కదా, ఈ విధంగా అయితే చూసారు కదా, తవ్విన చెదనైతే తీసుకొచ్చేసి మా చిన్నానైతే ఇలా కోళ్ళకైతే వేస్తున్నాడు. బయటే వేయొచ్చు, కాకపోతే బయట అయితే చిన్నపిల్లలు కానీ లేదంటే కాకులు లాంటివి వస్తాయి కదా, వాటి వల్ల పిల్లలకి ప్రమాదం అని చెప్పేసి ఒక గూడులో పెట్టేసి వేస్తున్నాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ వల్ల నేను ఎంతో తీసుకునే వాడిని అవుతాను. బాయ్ ఫ్రెండ్స్.